ఈ రోజు రాత్రికి ముహూర్తం ఉందని చెప్పేశారు. చెప్పారా? ఏం గంగా, నాకే విషయం చెప్పలేదే? చెప్పలేదమ్మా. అది అమ్మమ్మ సిగ్గు వల్ల చెప్పలేదనుకుంటానండి. సిగ్గు దేనికంట? అబ్బా మీరు మారీను ఉండదా ఏంటి? బెరుకు భయము కామను. అదే దేనికి అంటున్నా. ఆ భయం ప్రేమించినప్పుడుందా, పారిపోయి పెళ్లి చేసుకున్నప్పుడుందా? అప్పుడు లేనప్పుడు ఇప్పుడెందుకు? ఏంటి మహాదేవి గారు, వాళ్ళేదో అసలు ఈ ఫస్ట్ నైటే ఇష్టం లేదన్నట్టు మొహం అలా పెట్టారేంటంటారు? వాళ్ళ మొహాలు మరి ఆముదం తాగినట్టుగా అలాగే ఉన్నాయండి. నేను విషయం చెప్పినప్పటి నుంచి ఇద్దరు మొహాల్లో నెత్తులు చుక్కలేదు. అయ్యో భయం బెరుకు దానివల్లేనండి. అలానే మనం వదిలేయలేం కదా, జరిపించేస్తాంగా. ఎలా అమ్మమ్మ? పెళ్లికి ముందే పెళ్లికి ముందా? విన్నారా జగదీశ్వర్ గారు? అంటే వీళ్ళకి పెళ్ళవ్వలేదనేగా? ఏంటి గంగంది అలా కాదు నాన్నమ్మా. ఇంకెలా? ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే ఎందుకన్న ఉద్దేశంలో అందన్నమాట. అదే అదే. ఏంటి అది? ఇప్పుడు జరిపించక 50 ఏళ్ల తర్వాత జరిపించాలంటావా? అప్పుడు దాన్ని ఫస్ట్ నైట్ అంటారా? షష్ఠి పూర్తి అని కూడా అనలేరు. కొత్త పేరు మేము ఎత్తుక్కోవాలి. భయపడకండరా, బెరుకు తీసేయండి. నేనొచ్చేసానుగా, హుషారుగా ఉండండి. అంగరంగ వైభవంగా మీ శోభనం జరిపించేస్తాను. అదేం పోలికండి? సంతోషంలో ఒక ముక్క అటో ఇటో దొర్లినట్టుందండి. మెయిన్ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి, మిగతాది డిలీట్ చేసేయండి. బాగా చెప్తున్నావులే, పార్షాలిటీ చూపిస్తున్నావుగా. ఎంతైనా ఆ మనవరాలంటేనే నీకు ప్రేమలే. నీ ఆయనేడే? మా ఇంటికెళ్లారు. ఇప్పుడు ఆయన ఎందుకంట? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. నా సమాధానమే నేను వదిలిన ఆ ముక్కలోనే ఉంది కదే. ఆయన ఉంటే తమరు నోరు తెరవరు కదా. అయినా నేను నీకు ఎన్నో చెయ్యాలనుకుంటున్నానే, మీ వారు వద్దే వద్దంటున్నారుగా. నేనేం చెయ్యి చెప్పు? అర్థమైందిలే, ఇంకేం చెప్పక్కర్లేదు. మంచిది. ఇకపోతే రాత్రికి జరిపించేద్దాం మహాదేవి గారు. మాకేం అభ్యంతరం లేదు జగదీశ్వరి గారు, మేం కోరుకుంటున్నది కూడా అదే. నాది అదే. అమ్మమ్మ మీతో మాట్లాడాలి. అదే విషయం. అబ్బా మీరు ఊరుకోండి మహాదేవి గారు. భయము బెరుకు అంటే వినరేంటి? నాకు వాళ్ళ సమస్య ఏంటో చెప్పుకోవాలనుకుంటున్నారు. విని సొల్యూషన్ ఇస్తే కదా. ఈ రాత్రికి ఫస్ట్ నైట్ జరుగుతుంది, జరిగి తీరుతుంది, అంతే. పదండి, వినేస్తా, సాల్వ్ చేసేస్తా. 2 నిమిషాల్లో ఫినిష్. ఓకేనా? పదండి. కమాన్ 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 కమాన్. మామ్, దేనికంట? నీ డౌట్ నిజమవుతుందంటావా? తెలుస్తుందిగా, విషయం తెలుస్తుందిలే, ఆగు. ఇప్పుడు చెప్పండరా, ఏంటి భయం, ఏంటి బెరుకు? ఇలా చెప్పండి, అలా
అలా చిటికెలో చిటికెలో పరిష్కరించేస్తా. ఆ, ఫస్ట్ నైట్ జరగకూడదమ్మమ్మా, ఆపేయాలి. ఏంటి ఆపాలనే పట్టుబడుతున్నావు? ఎందుకు? కారణం లేక కాదు నానమ్మా. ఏంటంటే ఆ బలమైన కారణం? మీకు తెలుసు కదా నానమ్మా, నాన్న మమ్మల్ని ఇంకా క్షమించనే లేదు. ఓ సదే కదా, నేనింకా ఏదో అనుకున్నాను. దాందేముంది, సంవత్సరం తిరగకుండానే కనేయండి. పిల్లాడి కోసమైనా మారు మాట్లాడకుండా క్షమించేస్తారు. అది మాట నిలబెట్టుకున్నట్టు అవది కదమ్మమ్మా, మోసం చేసినట్టుగా వద్దది. అట్ట మేం చేయలేము. నువ్వొకదానివి మాట ఆత్మాభిమానం అని మాట్లాడతావు. ఈ కాలంలో ఇలా ఉండకూడదు తల్లి. నానైతే ఇట్టనే ఉంటానమ్మమ్మా, అందులో అనుమానమే లేదు. మా కాళ్ళ మీద మేము నిలబడి చూపించేంత వరకు ఇట్లాంటివేవి ఉండవు. చేసిన ఛాలెంజ్లో మేం గెలవాలి, ఆ తర్వాతే ఏదైనా. అయ్యో అది కాదు గంగమ్మా. ఇంకేం లేదమ్మమ్మా, అంతే. అలాగే కానిద్దాం. మీరు ఊ అనండి, కోట్లు తెచ్చి కుమ్మరించేస్తాను. ఏదైనా వ్యాపారం చేసుకుని సెటిల్ అయిపోండి. అమ్మమ్మా, నీకు ముందే చెప్పాను, రూపాయి కూడా నీ దగ్గర తీసుకోము అని. మా స్వయం కృషితోనే మేము ఎదగాల. అవును నానమ్మా. ఇవన్నీ సినిమాలో చూడ్డానికి బాగుంటాయి మనవడా, నిజ జీవితంలో కష్టం. అంటే ఏంటమ్మమ్మా, మా మీద నీకు నమ్మకం లేదా? అయ్యో, నమ్మకం లేక కాదు గంగమ్మ. మీరు మీ కాళ్ళ మీద నిలబడే వరకు అంటున్నారు సరే, కానీ పలానా టైం అంటూ తెలియకుండా మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చెప్తావమ్మమ్మా? ఇంట్లో దూది ఎంత ఉంటుంది? ఎంత కావాలంటే అంత ఉండదమ్మమ్మా. సరే, దాన్నంతా తెచ్చి వాళ్ళ ముందు పడేయండి చెప్తా. అట్టగే అమ్మమ్మా, ఇంకా అమ్మమ్మే చూసుకుంటాది, మనకే దిగులు ఉండదు. పద సిద్ధు. నేనేం జరిపించడానికి వచ్చాను, ఏం జరిపిస్తున్నాను? ఏం కర్మర దేవుడా, ఇక నేనేం చెయ్యలేను, నిన్నే అడ్డు పెడతాను అంతే. దండి విషయం చెప్పేశారు. ఏం చెప్పారు? అసలు మీరు ఇప్పుడు ఏం చెప్పారానండి? ఇదండి విషయం అనడానికి. నేను వాళ్ళకు చెప్పిందేనండి, నేనే మర్చిపోయాను, వాళ్లే గుర్తు చేశారు. కరెక్టే. ఏంటమ్మమ్మా, నువ్వే మర్చిపోయావు,
అయ్యో వాళ్ళేం గుర్తు చేశారు? ముందు అదేదో చెప్పకుండా కరెక్ట్ అంటావేంటి? వాట్ ఇస్ దిస్ అమ్మమ్మా? దట్స్ ట్రూ మంగా. హా? ఏంటండి ఆ నిజం? ఇదిగో ఇదే. ఇదిగోండి, ఇలా అర్థం లేకుండా మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకండి, చెప్తున్నాను. ఆ, చూపిస్తున్నాను కదండి. ఇది చూపిస్తే ఏమర్థం అవుతుందండి నా బొంద? దూదిగా ఉంది. దీంతోనే మహాదేవి గారు చెయ్యాలి. ఆ, ఏం చేయాలి? ఏంటి మహాదేవి గారు మాట్లాడితే నేను పెద్ద పోలీసునంటారు? ఇది కూడా నేనే చెప్పాలా? నాకు తెలియక అడుగుతాను. దూతో ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఒత్తులు. అదే. ఆ? ఒత్తులా? వత్తులా? మీరు మర్చిపోయింది, వాళ్ళు గుర్తు చేసింది ఒత్తులా? అవును మహాదేవి గారు, వీళ్లకు పెళ్ళవ్వగానే ఇక ఏ కార్యం పెట్టకుండా 1,00,000 ఒత్తులు చేయించేసి ఈ కార్తీక మాసంలో శివయ్య సన్నిధిలో 1000 దీపాలు వెలిగించేస్తానని ఆ పరమశివునికి మొక్కుకున్నాను. అది మర్చిపోయాను. ఈ గంగమ్మే గుర్తు చేసింది. ఆహా, ఆ విషయం ఇక్కడే చెప్పచ్చుగా. పైకి తీసుకెళ్లి అంత సీక్రెట్ గా మాట్లాడాలా? ఇదే చెప్పేయచ్చు పెద్దమ్మ గారు. కాకపోతే మీరు నమ్ముతారో లేదో అని. అదండి ఆ భయము బెరుకు వెనకున్న రహస్యం. పాపం నాకు చెప్పలేక బిడ్డలు వాళ్ళలో వాళ్ళు ఎంత నలిగిపోయారు. చెప్పేశానుగా, ఇంకా నార్మల్ అయిపోండి. అసలు మీకు చెప్పడం మంచిదయింది. లేదంటే నాకు గుర్తుకు రాక శోభనం జరిపించేసేదాన్ని. మొక్కిన మొక్కు తీరక అపకారం జరిగిపోయేది. నా ఇంటి పేరు మారిపోయింది కాబట్టి నాకేం జరగదు గాని, కానీ ఈ ఇంట్లోనే సర్లే ఆపండి. చెప్పారుగా, చేయుద్దాంలేండి. చెప్పానా మీ పెద్దమ్మ గారికి మొక్కుల మీదన్నా సాంప్రదాయాల మీదన్నా గౌరవం ఎక్కువ అని? వింటారు. మొక్కు తీర్చాకే మీకు ఫస్ట్ నైట్ అంటారు. అంటారు కదా, అంటారు కదండి, అంటారు కదా. అంటారు. ఆనక ఇంకేమంటాం గాని 1,00,000 ఒత్తులే కదా, బయట కొని ఈ రోజు వెలిగిద్దాము. మొక్కు తీరిపోతుంది. ఈ రాత్రికి అనుకున్న ప్రకారం ఫస్ట్ నైట్ పెట్టించేద్దాం. ఇంకేంటి? మీరు భరేవారే. బయట కొని వెలిగించడం నాకు తెలియక దూది మీ ముందు పెట్టింది. సెల్ఫ్ స్వయంగా చెయ్యాలి. ఇది మరీ బాగుందమ్మమ్మా. గంగ ఒక్కతే 1,00,000 ఒత్తులు చేస్తే అయ్యేసరికి ఈ కార్తీక మాసం కాదు, వచ్చే కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది. పిచ్చిదానా, గంగ ఒక్కతే ఎందుకు చేస్తుంది? మీరంతా లేరా? అంతా ఒక కుటుంబమేగా, చెయ్యొచ్చు. మేమా? త్వరగా అయితే కార్యక్రమం త్వరగా పెట్టుకోవచ్చు మహాదేవి గారు. లేదంటే మంగ చెప్పినట్టు వచ్చే ఏడాదే అవుతుంది. అప్పటి వరకు ఎందుకులేండి. మరైతే చేతులు కలపండి, దూది నలపండి. ఐకమత్యంతో చేస్తే సాధించలేనిది ఏముంది చెప్పండి? 100లు దాటిపోతాయి, 1000 అయిపోతాయి, 1,00,000కి చేరుకుంటాము. ఓం నమః శివాయ చెప్పండి. ఓం నమః శివాయ. ఏయ్ మంగ, చూస్తావేంటే? చెప్పు. దేవుడి నామమే పలుకు. ఓం నమః శివాయ. మీరు పలకచ్చు పోలీసు గారు, ఆయన కంటే ఎక్కువ. ఓం నమ శివాయ. అమ్మాయి, అమ్మే అన్నారు, నీకేంటి? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. కూర్చోండి కూర్చోండి.
ఇది నిజంగానే ముక్క లేక నా బెండ తీయడానికే పెట్టారా? అదే అయి ఉంటుంది. నేనెందుకు చేస్తాను? చేయను. తొందరగా ఆ లక్ష్య చేసేయాలి. వీళ్ళ బండారం బయట పెట్టాలి. వీళ్ళ మొహాలు ఎప్పుడు నాకు అనుమానంగానే కనపడతాయి. వీడు నిజంగా దాన్ని చేసుకుని ఉండుంటే కాలు తగిలినంత మాత్రాన పక్కకెలా పెట్టేస్తుంది? లాభం లేదు, ఇది తేల్చాల్సిన విషయమే. కూర్చోండి కూర్చోండి. చేశాం కదండి, అలసిపోయాం. దాహేస్తుంది, వస్తాం. రావే. ఆ. నువ్వు లేచావేంటమ్మా? నాకు గొంతు ఎండిపోతా ఉండదమ్మమ్మా, కాస్త నీళ్లు తాగొస్తాను. సరే వెళ్ళు. నేను ఎస్కేప్ అవుతాను. నీకు దాహం వేస్తుందా? అవునమ్మమ్మా, కొన్ని మంచినీళ్ళు తాగొస్తానే. ఏంటి నీకు దాహం ఇట్లేదా? సరే చెయ్యి. సిద్ధు, మనకు కావాల్సింది ఇదే. ఎవ్వరూ చేయకపోతే 1,00,000 ఒత్తులు అవ్వవు, మీకు ఫస్ట్ నైట్ అవ్వదు. ఏమంటావు మనవడా? అంతేనానమ్మా? అదే ఈ జగదీశ్వరి స్కెచ్ అంటే. గీస్తే ఇంతే, గిల్ల 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 కుట్టుకోవాల్సిందే. సూపర్ నాన్నమ్మా. చెయ్యి. ఏంటి మమ్మీ ఇక్కడికి తీసుకొచ్చావు? దాహం వేస్తుందన్నావు కదా, ఉండు వాటర్ తీసుకొస్తాను. ఏ ఇట్రావే. నేను దాహం వేసి కాదే ఇక్కడికి వచ్చింది. మరి జగదీశ్వరిని గమనించావా? బాగా మామ్, ఎక్స్పీరియన్స్ కదా, చకచక ఒత్తులు చేసేస్తోంది. నీ మొహం. నేనంది ఆ ఎక్స్పీరియన్స్ గురించి కాదు, ఆవిడ మన మీద యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి. దేని గురించి మామ్ నువ్వనేది? ఆవిడ ఇంట్లోకి ఎంట్రీ అయినప్పుడు ఎలా ఉంది? ఈ రోజు ఫస్ట్ నైట్ పెట్టేయాలన్న సంబరంలోనే కదా ఉంది. అవును మామ్, మొక్కు గురించి తెలిసాక ఇలా అయిపోయింది. ఓసే మొద్దు, తిడతావేంటి? మరి లేకపోతే ఏంటి? అసలు మొక్కనిది ఉంటేనే కదా ఆవిడ చెప్పడానికి, నువ్వు నమ్మడానికి. లేదా? డౌటే లేదు. పైకి వెళ్ళాకే గంగ ఏదో ఆవిడ చెవిలో ఊదాకే వచ్చి వాయిదా వేసింది.
లక్షొత్తుల డ్రామా వేసింది. అవును మామ్, ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే నాకు అర్థమవుతోంది. నాకింకొక విషయం మళ్ళీ అర్థమైందే. ఏంటి? నువ్వు చూసావా లేదు, సిద్ధుగాడి కాలు గంగకి తగిలితే వాడేదో పరాయివాడన్నట్టు వాడి కాలు పక్కకి నెట్టేసింది. ఈ అనుమానం మనకెప్పుడు మొదలైంది కదా మామ్. అదే, అందులో ఎంత నిజం ఉందో కనిపెట్టాలి. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఓ కన్ను పెట్టు. ఇక అదే నీ పని. ష్యూర్ మామ్. బావ గాని గంగ గాని ఒంటరిగా ఉన్నారు, నా చూపు వాళ్ళ మీద పడుతుంది అంతే. వస్తే మట్టిబుర్రా, ముందు బానే ఉండేదానివి కదా, రాను రాను ఇలా తయారయ్యవేంటి? నేనేం చేశాను? నువ్వు చెప్పిన దానికేగా చెప్తున్నాను. నేను చెప్పింది ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు. ఆ, ఇలా క్లారిటీగా చెప్పు. ఇప్పుడు చెప్పాగా, ఇక అదే పనిలో ఉండు. మ్మ్. మొగుడు పెళ్ళాలైతే ఆ కెమిస్ట్రీయే వేరు. కాకపోతే అసలు కెమిస్ట్రీయే ఉండదు. తూర్పు పడమరల్లా ఎదురెదురుగా ఉన్నా దూరంగానే ఉంటారు. ఆ దూరం కనిపెట్టావో ఇక మన పని అయిపోయినట్టే. కేల్ ఖతం, దుకాణం బంద్. ఓకే బేబీ? డన్ మామ్.